ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగినటువంటి సభలో ఒక మాట చెప్పారు. కులాలను వదిలేసి జనం ఆలోచించడం నేర్చుకోవాలి అని చెప్పారు. కానీ ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కిద్దా? నాకు తెలిసి ఎక్కే పరిస్థితే లేదు. కులాలను వదిలేసి మనోళ్ళు ఆలోచిస్తారా? ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల కుంపటి. కులాల ఆధారంగా ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ ఇద్దామా, ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ ఇద్దామా అని ఆలోచించే టైప్ మనోళ్ళంతా. నేను పలానా కులం కాబట్టి పలానా పార్టీ అని చెప్పుకునేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ కల్చర్ ఉంది. అది ఒక దురదృష్టకరం. మనం చూస్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నాయకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కాపు వ్యక్తి సీఎం కావాలి అంటే సీఎం పదవిలో కూడా కూర్చున్న వ్యక్తి కులాన్ని చూసే పరిస్థితి. అంటే అది కేవలం కాపులకు మాత్రమే ఉందని కదా, కమ్మలకు ఉంది, రెడ్లకు ఉంది, అన్ని కులాల్లో ఉంది ఆ జబ్బు. ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల కుంపటి. నేను ఒక కులాన్ని టార్గెట్ చేయటమో, ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేయటమో కాదు ఇక్కడ నేను. కానీ జనం దృష్టికోణం మారాలి. ఇప్పుడు ఒక సామాజిక వర్గంలో ఒక వ్యక్తి సీఎం అయినంత మాత్రాన ఆ సామాజిక వర్గం అంతా బాగుపడిపోదు. ఇప్పుడు రెడ్డిలు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళంతా బాగుపడ్డారా? కమ్మలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు. కమ్మల్లో ఉన్న వాళ్ళంతా బాగుపడ్డారా? రేపు కాపు సీఎం అయినా సరే కాపుల్లో ఉన్న వాళ్ళంతా ఏం బాగుపడరు. అది అదే అది ఉట్టి మాట. ఏదో మన కులపోడు ఆ పోస్టులో ఉన్నాడని చూసి మనం ఆనందపడటం తప్ప ఆ కులంలో ఉన్న వాళ్ళందరికీ ఏదో మంచి జరిగిద్దని ఎవరైనా భావిస్తే అంతకంటే పొరపాటుతోనే ఇంకోటి లేదు. కాబట్టి కులాన్ని వదిలేసి, కులం ఉండాలి, కులం మీద ప్రేమ ఉండాలి, ఓకే. మతం ఉండాలి, మతం మీద ప్రేమ ఉండాలి, ఓకే. ప్రాంతం ఉండాలి, ప్రాంతం మీద ప్రేమ ఉండాలి, ఓకే. అది ఎక్కడి వరకు? నీ ఇంటి గడప లోపల. ఒక్కసారి గడప దాటి బయటకు వచ్చిన తర్వాత మన జనం సమూహంలో భాగం, సమాజంలో భాగం. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వదిలేసి ఆ భావోద్వేగాలను పక్కన పెట్టి సమాజంలో ఉండాలి. దేశం మీద మాత్రం ఎప్పటికీ ఉండాలి ప్రేమ. ఆ పైగా కులం మీద, మతం మీద, ప్రాంతం మీద ప్రేమ ఎప్పుడు చూపించాలంటే మన కులం మీదకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మతం మీదకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రాంతం మీదకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చూపించాలి తప్ప ప్రతి సందర్భంలో ప్రతి దాన్ని అదే కోణంలో చూడకూడదు. బట్ ఇది ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, మనలాంటి వాళ్ళని చెప్పినా ఎవరికి ఎక్కే సబ్జెక్ట్ కాదు. కులాల కుంపటే ఆంధ్రప్రదేశ్. కానీ ఒక్కటి మాత్రం గొప్పతనం అండి. 2024 ఎలక్షన్స్లో మాత్రం కులాలన్నీ పక్కకు పోయినాయి, మతాలన్నీ పక్కకు పోయినాయి. గుద్దారు ఓట్లు కూటమికి. మా ఊళ్ళు గుద్దలేదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఈవెన్ రాయలసీమలో కొద్ది వైసీపీ బలం అంటారు, అది కూడా కాదు, ప్రాంతాలకు అతీతంగా కడప జిల్లాలో కూడా విపరీతంగా గుద్దారు కూటమి కోట్లు. అంటే ఇక్కడ జగన్ని మనం మెచ్చుకోవాలి. జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్లో కలవని కులాలు కూడా కలిశాయి, కలవని జనాలు కూడా కలిశారు. అందరూ ఒక్క మాట మీదకి, ఒక్క తాటి మీదకి వచ్చారు, జగన్ని ఓడించాలి, జగన్ వద్దు రాష్ట్రానికి అని. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి మాట పోయినసారి ఎన్నికల్లో విన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ మాట వింటారా? మీరు కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.